ఒక్క ఇంటి పేరు, ఇద్దరు మనుషుల ఇగో, 3 సంవత్సరాల పాటు సినిమా తీయటం, పుష్పరాజ్ అనే 4 అక్షరాలు చెప్పడం కోసం. ఈ పుష్ప 2 అనే సినిమా మొత్తం ఇంతే. అసలుకి సీన్ స్టార్ట్ చేసిన కాడి నుంచి 3 గంటల 20 నిమిషాల పాటు ఎన్ని ఎపిసోడ్లు ఉన్నాయో ఒక సినిమా లవర్స్ అయితే కనుక మెంటల్ ఎక్కిపోతుంది. మెంటల్ అంతే. వాళ్ళు ఎందుకని ఫస్ట్ నుంచి అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎందుకు అల్లు అర్జున్ అల్లాగా ఇంకేం లేదు ఏం లేదు అన్నట్టుగా ఎందుకు చెప్పాడు అంటే, వాళ్ళు అసలు 3 సంవత్సరాల్లోనే ఇంత మంచి మేకింగ్ ఎలా తీశారు ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఆ పర్ఫార్మెన్స్లు, అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్, రష్మిక మందన్న, అసలు జగపతి బాబు గారు, సునీల్, అనసూయ, అసలు ఒకళ్ళు కాదు, ఈవెన్ విలన్స్గా చేసిన వాళ్ళు కూడా సరే ఆ పర్ఫార్మెన్స్లకి నిజంగా ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. దొంగ, ఎర్రచందనం దొంగ స్మగ్లింగ్ చేస్తున్నాడు అంతవరకు అందరికీ తెలుసు, పుష్ప 1లో తెలుసు. కానీ పుష్ప 2లో ఏం చెప్తారు కొత్తగా? ఏం చెప్పడానికి ఉంటుంది? ఏముంది, ఏముంటుందిలే వాళ్ళ మీద రివెంజ్ ఉంటుంది అనే ఒక మంచి మామూలు మనిషి ఆలోచించే ఒక విధానానికి యాక్చువల్లీ అదే కథని ఎలా తీస్తారు? ఇన్ని రకాలుగా తీయొచ్చా? అసలు ఒక్కొక్క ఎపిసోడ్ ప్రతి ఒక్క ఎపిసోడ్ దేనికి అదే ఇట్స్ ఎక్స్ట్రాడనరీ. అసలు అల్లు అర్జున్ నవరసాలు అంటూ ఉంటే, నవరసాలు నటన అంటారు, నవరసాలు ఉన్నాయంటారు. ఇట్లాంటి నవరసాలు మొత్తాన్ని తన కొంగు పక్కన పెట్టుకున్నాడు. అంతే అట్లా జేబులో వేసేసుకున్నాడు. పుష్పరాజ్ అనే ఒక బ్రాండ్ని అలా క్రియేట్ చేస్తారు. ప్రతి ఒక్క సీన్ కూడా అంటే అసలు కొన్ని డైలాగ్స్ కూడా వినపడలేదు. వచ్చిన కాడి నుంచి 3 గంటల పాటు డ్యాన్సులు చేస్తూనే ఉన్నారు ఫ్యాన్స్. రియలీ ఇట్స్ నాట్ ఏ జోక్. ఇది అమాయకంగా ఏదో చిన్న సినిమా ఒక రివ్యూ చెప్దామనే మైండ్ సెట్ కాదు ఇది. ఇట్స్ ఎ హిస్టీరియా, ఇట్స్ ఎ మాస్ హిస్టీరియా అంటారు దీన్ని. ఇంత ఒక పిచ్చి, ఒక వెర్రి. నేను ఎప్పుడు సుకుమార్ గారిని చూసి ఆ గడ్డని చూసి ఏంటి ఆయన ఎందుకు మంచిగా ట్రిమ్ చేసుకొని నీట్గా ఉండి కూడా సినిమాలు తీయొచ్చు కదా అంటే, నో, అసలు అవన్నీ కానే కాదు. ఇలా తీయాలి, ఒక తపస్సులాగా తీయాలి సినిమా అంటే. అలాంటి ఒక తపస్సును చూసి వచ్చాను నేను ఇప్పుడే. ఆ తపస్సు పేరే పుష్ప 2. పుష్ప ద రూల్. ప్రతి ఒక్క సెకండ్ ద రూల్ అన్నట్టుగానే చేశాడు సినిమా మొత్తం కూడా. సాంగ్స్ తీసుకుందాం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తీసుకుందాం, ఫైట్స్, అసలు ఆ ఫైట్స్ అసలుకైతే నిజంగా ప్రతి ఒక్క దగ్గర కూడా ఒక్క ఫైట్ కూడా నార్మల్గా మీరు చూసినట్టు ఉండదు. అలాగనే లావిష్నెస్, ఆ ప్రొడ్యూసర్స్ నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. 400 కోట్ల రూపాయలు, నిజంగా ప్రతి ఒక్క రూపాయి 400 కోట్ల రూపాయలను ఈ సినిమాలు ఎలా తీశారు అన్నట్టుగా ఉండింది. ఎక్స్ట్రీమ్లీ గుడ్ సార్, ఎక్స్ట్రీమ్లీ గుడ్. మీకు ఇంకా నిజంగా మీరు ఇంక సినిమాలు తీసినా తీయిపోయినా లైఫ్ అంతా సరే మీరు పుష్ప నిర్మాతలుగా మిగిలిపోయి ఎంజాయ్ చేయొచ్చు. అంత గొప్ప సినిమా తీశారు. వాట్ ఏ మేకర్ సుకుమార్ గారు. యువర్ రియల్లీ, నిజంగా మీకు చేతులెత్తి నమస్కరించాలి. మీ మేకింగ్కి పాదాభివందనం. నిజంగా ఎంత అంటే ఒక సీన్ గురించి కూడా ఎవరు ఊహించరు. ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా వచ్చినప్పుడు సినిమా గురించి కొంచెం ఒక 2-3 నిమిషాల ముందు ఏం జరుగుతుందనేది ఒక ఊహకి అందే ఒక శక్తి ఉంటుంది ఎవరికైనా. అసలు ఎవరి ఊహకి సంబంధం లేని ఒక శక్తిది. అత్యద్భుతం. నేను ఇన్ని సినిమాలు ఇన్ని రివ్యూలు చెప్తూ ఉంటాం కదా. దిస్ ఈజ్ ద ఫెనామినా. పుష్ప 2 అనే ఒక సినిమా అసలు ఇంకా యు ఆర్ ద రూలర్ సార్, యు ఆర్ ద రూలర్ ఆఫ్ ద సినిమా. దట్స్ ఇట్. ఈ సినిమాకి సంబంధించి రేటింగ్లు కానీ ఇవన్నీ ఇవ్వడానికి అసలు నథింగ్. దేవిశ్రీ ప్రసాద్ గారు, యువర్ రాక్స్ అండి. ప్రతి ఒక్క క్యారెక్టర్, ఫహద్ ఫాజిల్ కానీ, బ్రహ్మాజీ గారిది కానీ, ఆ పక్కనున్న కేశవ్ అనే క్యారెక్టర్, జగదీష్ చేసిన క్యారెక్టర్ కానీ, అసలు ప్రతి ఒక్క సీన్లో మెంటల్ తెప్పించేశారు అందరికీ. ఫ్యాబులస్ సుకుమార్ గారు. మీ సినిమా ఆ పుష్పనే అంత మంచి అప్లాజ్ వస్తే అసలు ఏమి కథ చెప్పడానికి కూడా ఏముంది ఇక్కడ ఈ కథలో? అసలు ప్రతి ఒక్క అణువు ఆడవాళ్ళని ఆకాశానికి ఎత్తిపెట్టారు. ఆడవాళ్ళని అలా గౌరవించాల్సిందే. ప్రతి ఒక్క దగ్గర కూడా ఒక పాటకు సంబంధించి డ్యాన్స్లు వేస్తున్నారు, ఒక ఫైట్కి సంబంధించి డ్యాన్స్లు వేస్తున్నారు, ఒక డైలాగ్కి సంబంధించి డ్యాన్స్లు వేస్తున్నారు. కిట్టు విశ్వప్రకాష్ గారు, మీ డైలాగ్స్ ఆసమ్.
ప్రతి ఒక్క డైలాగ్ కూడా ఆ డెప్తులు ఎంత డెప్తులు సార్, చిన్న చిన్న డైలాగ్లో కూడా ప్రతి ఒక్కరు. రావు రమేష్ గారు అసలు ఎక్స్ట్రీమ్లీ గుడ్ పర్ఫార్మెన్సెస్. ప్రతి ఒక్కరు కూడా. అజయ్ గారు లాస్ట్ సీన్లో ఉంటుంది, మీతోనే సీన్ ఎండ్ అవుతుంది. అజయ్, శ్రీతేజ్ అండ్ అల్లు అర్జున్ సీన్స్ మీద అసలు అన్నీ అండి. అందుకనే సినిమా ఎక్స్ట్రాడినరీ బొనాంజా. ఫ్యాన్స్కే కాదు, సినిమా లవర్స్ అనే వాళ్ళకి, సినిమా చూద్దాం అనుకునే వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయండి. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ ఏ పెద్ద సినిమా ఇది. దీన్ని మించిన సినిమా ఈ మధ్యకాలంలో నేనైతే చూడలేదు. మీరు కూడా చూడబోరు. సినిమా థియేటర్కి వెళ్తే ఏంటి ఇంత ఇలా చెప్తున్నారు అనుకుంటే ఖచ్చితంగా ఇది కరెక్ట్, 100% కరెక్ట్. ఇక పుష్ప 2 వరకు సరిపోద్దిరా బాబు, చూసిన కళ్ళు చాలా అనిపించేంత పరిస్థితిలో ఉంటే దానికి కొనసాగింపుగా పుష్ప 3 ద ర్యాంపేజ్, పుష్ప 3 ర్యాంపేజ్, పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్, పుష్ప ది ర్యాంపేజ్. అసలు ఈ రూలే ఇలా ఉంటే ర్యాంపేజ్ ఎలా ఉండబోతుంది. నిజంగా ఈ సంవత్సరం ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ ఇయర్ అండి అల్లు అర్జున్ గారికి. పుష్పకి నేషనల్ అవార్డు వస్తే దీనికి అసలు ఏం రావాలి. నిజంగా యు ఆర్ ద బెస్ట్ యాక్టర్. నిజంగా ఒక నటుడికి ఏమేమి క్రమశిక్షణ ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి, ఒక నటించడం అంటే ఒక తపస్సు లాంటిదని చెప్పి మీరు నిరూపించారు. నవరసాలని పలికించారు మీ నటనతో. హ్యాట్స్ ఆఫ్ టు యూ. పుష్ప 2 సినిమాకి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 5/5. నేను మీ శివ మల్లాల.